అందరికీ నమస్కారం అండి. ఒక ముఖ్య విషయం చెప్పుదామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. మనం గతంలో చేసినటువంటి కొన్ని వీడియోలు 42 సర్వే నెంబర్కి సంబంధించి ప్రభుత్వ భూమి నస్పూర్ అంటే మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీకి పరిధికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి అయిన సర్వే నెంబర్ 42లో కొంతమంది అక్రమార్కులు రియల్ వ్యాపారం చేస్తున్నారు, వాటిని అడ్డుకోవాలి, వాటిని ఆపాలి, అటు నిర్మాణాలను తొలగించాలని చెప్పేసి మనం గతం నుంచి కొట్లాడుతూ ఉన్నాం. అయితే ఈరోజు ఆ అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలుకుతూ దాంట్లో పూర్తి భాగస్వామి డబ్బులు పెడుతున్నటువంటి వ్యక్తి, తన పేరు సందీప్. ఈరోజు నేను ఒక కార్యక్రమానికి వెళ్ళే క్రమంలో ఫంక్షన్ ఎదురుగా వచ్చి, బాగానే వీడియోలు చేస్తున్నావు, బతకాలని లేదా, నీతోటి ఏమవుతుంది, ఇంకా 4 వీడియోలు పెట్టుకో, ఇంకా 4 దరఖాస్తులు ఇచ్చుకో, దాన్ని ఆపేటోడు ఎవరు లేడు, మేము ఏం చేయాలనో అవన్నీ చేసే పెట్టుకున్నాం, మీతో అయ్యేది లేదు పోయేది లేదు, ఇంకా 4 వార్తలు రాస్తావు కావచ్చు కానీ మా బొమ్మలు ఎత్తేస్తావు కావచ్చు కానీ నీతోటి ఏమీ కాదు అంటుండు. నేను ఒకటే విషయం అడుగుతున్నా, నాతోటి ఏమీ కానప్పుడు నన్ను ఆపి అడగాల్సిన అవసరం నీకేమున్నది? నువ్వు దళితునివా? ఫస్ట్ నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. సందీప్, నువ్వు దళితునివా? ప్రభుత్వ దళిత భూముల్లో నీ పెత్తనం ఏంది? నీ పెట్టుబడి ఏంది అంటున్నావు కదా. తీన్మార్ మల్లన్న టీం నుంచి నిన్ను తొలగించడం జరిగింది, జమాన్లనే నిన్ను తొలగించండ్రు, అసలు నువ్వు ఇవ్వనివి అని ఈరోజు చెప్తున్నా. ఒక తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగానే చెప్తున్నా. ఎందుకంటే నన్ను వీళ్ళు తొలగించలేదు. నీలాంటి చెంచాగిరి చేసే వ్యక్తులకు ఎవడో ఓడు ఇంటి దొంగ ఉంటాడు, ఆయనతోటి ఏమీ కాదని కూడా చెప్తాను. ఓకేనా? నేను నిజాయితీగా ఉంటున్నా, నిజాయితీగా పనిచేస్తున్నా. అన్నావు కదా, పైసలు డిమాండ్ చేసినావు, నీకు పైసలు ఇవ్వకపోతేనే నువ్వు ఈ వార్తలు రాస్తున్నావు, ఈ వీడియోలు చేస్తున్నావు అని. చలో, ఒక్కటి నీ దమ్ముంటే, క్లియర్గా చెప్తున్నా, నీ దమ్ముంటే ఒక్క వీడియో, ఒక ఆడియో తీసుకొని మల్లన్న దగ్గర కూర్చో. తీన్మార్ మల్లన్న గారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి. నేను అక్రమాలకు పాల్పడ్డా, మోసం చేసిన, బెదిరింపులకు గురి చేసిన, చలో మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా తీసుకొని పోయి అన్న దగ్గర కూర్చోండి, వివరంగా అన్నకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నా దగ్గర ఉన్నాయి, నేను పట్టుకొని వస్తా కదా. మీ దొంగదందాలన్నీ నేను బయట పెడుతున్నానే కదా, నా మీద ఈ కక్షపూరిత వ్యవహారాలన్నీ. చలో చేయండి, మీతో అయిన కాడికి మీరు చేయండి, నాతో అయింది నేను చేసి చూపిస్తా. సవాలు ఇసుడుతున్నా, నీతో అయింది నువ్వు చేయబోయి. అన్నావు కదా, దళితులను నీ ఇంటి ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టి ధర్నా చేపిస్తా, రాసరోగా చేపిస్తా. నేను దళితులది గిట్లా ఏమన్నా దోసుకున్నానా? నేను దళితుల సొమ్ము దోసుకున్నానా? వాళ్ళను బెదిరింపులకు గురి చేసినా, భయభ్రాంతులకు గురి చేసినా? తీన్మార్ మల్లన్న టీం అక్రమార్కులకు కొమ్ము గాయదు, అస్సలే భయపడదు. అది గుర్తుపెట్టుకో. నీలాంటి చెంచాగిరి నా కొడుకులను గింతమందిని చూసిన, 12 సంవత్సరాల పత్రికా వ్యవస్థలో గింతమందిని చూసిన నేను. నీతోటి ఎంటిక కూడా కాదు. నన్ను ఇంకా గెలుపుకుంటా పోతే ఇంకా నీ చిట్టపత్తులు బయటికి తీస్తా. నువ్వు ఎంతమందిని మోసం చేసినావో, నువ్వు ఎంతమందిని ఇచ్చేస్తున్నావో అవన్నీ కూడా తీస్తా. నీ అక్రమ అగ్రిమెంట్లు, నీ కథ అన్ని బయట పెట్టుడవుతుంది. నువ్వు నన్ను గెలకకు, అంత తెచ్చుకోకు. నేను ఒకటి, దళితులకు న్యాయం జరగాలని చెప్పేసి, నిజమైన దళితులకు న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు నేను కొట్లాడుతూ ఉన్నా. గతంలో కూడా మనమే కొట్లాడినాం, అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ గుండె మీద చేసి చెప్పమను కాదు అని. ఒకవేళ కాదు అంటే ఇట్లా చెప్పండి, నా దగ్గర ఉన్న ఆడియో వీడియో రికార్డింగ్లన్నీ చాలా బయట పెడతా. మీ దగ్గర ఏమన్నా ఉంటే పెట్టుండదు. మరి విన్నావా? బెదిరిస్తా అంటే భయపడతా అనుకుంటానవేంది? నీలాంటి వాళ్ళను మస్తు చూసి నిలబడే ఉన్నా. ఏం కూడా కాదు నీతోటి. ఏమన్నా ఏదామంటే మాట ఏం చేస్తారు, చంపుతారు కావచ్చు, అంతకు మించి పీకేదైతే ఏం లేదు. నా ఆలోచనలు వేరు, నా ఆశయం వేరు. సో దానికి అనుగుణంగానే
నేను పని చేస్తా అన్న టీంలోనే కొనసాగుతూ ఉంటా. ఇక అది కాదు నేను ఏదో పీకుతా ఏకుతా అంటే మరి అంతదాకా కూడా చూసుకునే అంత నాకు ఉన్నది. మరి అట్లా పోదామంటే అట్నే పోదాం. ఈరోజు క్లియర్ కట్ చెప్తున్నా, దళితుల భూముల్లో సర్వే నెంబర్ 42లో పేరు కూడా చెప్తున్నా, కొయ్యల రమేష్కి సంబంధించినటువంటి, మాడుగుల కిరణ్కి సంబంధించినటువంటి మరికొంతమంది దళితులకు సంబంధించినటువంటి భూముల్లో మీరు రియల్ వ్యాపారం చేస్తున్నారు. ఇది వాస్తవం. స్వయంగా ఈ విషయం కలెక్టర్ గారు చెప్పారు. మేము ఫిర్యాదు చేసిన సందర్భంలో అనుమతులు లేని వెంచర్లను నిర్మాణాలను 100% తొలగిస్తామని గతంలోనే అటు నిర్మాణాలను DTF అధికారులు తొలగించడం జరిగింది. ఈ విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. గత వీడియోలో చెప్తాం, ప్రస్తుతం కూడా చెప్తున్నా. DTF అధికారులు తొలగించినప్పటికీ కూడా మళ్ళీ ప్రస్తుతం వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ ఆయనను అడ్డుపెట్టుకొని ఆయనను భయభ్రాంతులకు గురి చేసి మీరు ఆయనను తన వైపు తిప్పుకొని మీ వ్యవస్థను మీరు కొనసాగిస్తూ ఉన్నారు. మరి అదే కమిషనర్ గారు స్వయంగా చెప్పిన వీడియో ఉంది. మరి అది కూడా పబ్లిష్ చేయమంటే వేస్తా. కొయ్యల రమేష్కి సంబంధించినటువంటి నిర్మిస్తున్నటువంటి ఆ నిర్మాణానికి గతంలో తొలగించినటువంటి DTF అధికారులు తొలగించినటువంటి ఆ బిల్డింగ్లో ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పేసి స్వయంగా కమిషనర్ గారు చెప్పిండు. ఆ వీడియో కావాలన్నా చెప్పండి, చాలా పంపిద్దాం. మరి కమిషనర్ గారు మీకైనా కొద్దిగా ఆలోచించాలి కదా. మీరైనా సామాన్య ప్రజలది మేఘాల మీద పోయి కూలగొడతాళ్ళు. మరి దీని మీద 42లో ఇంత అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. స్లాబ్ వేస్తుళ్ళు, ప్రహారీ నిర్మిస్తుళ్ళు, మరి కాంపౌండ్ పెడుతుళ్ళు, గోడలు కడుతుళ్ళు, ఇల్లు నిర్మిస్తుళ్ళు అని చెప్పేసి అంటే ఏ ఒక్కదానికి కూడా స్పందించకుండా చర్యలు తీసుకుంటాం అంటే ఎన్ని రోజులు తీసుకుంటావు చర్యలు? గృహప్రవేశం చేసినాక మొత్తం సంసారాలు చేసినాక వచ్చి తీసుకుంటావు చర్యలు? నువ్వు నిజంగా నిజాయితీగా పనిచేస్తున్న అధికారివి అయితే ఇట్లా చెంచాగిరి చేస్తున్నటువంటి, భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని చెప్పేసి ఈ సోమవారం రోజు కూడా తిన్మర్ మల్లన్న టీం తరపున మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. అలాగే సిపి గారికి, మంచిర్యాల DCP గారికి, ACP గారికి కూడా తిన్మర్ మల్లన్న టీం నుంచి మేము ఫిర్యాదు చేస్తున్నాం. బెదిరింపులకు ఎవడు భయపడాడు. చట్టాన్ని నమ్ముకొని మేము పనిచేస్తూ ఉన్నాం. చట్టాన్ని గౌరవించుకొని పనిచేస్తూ ఉన్నాం. చట్టానికి లోబడే మేము పనిచేస్తామే తప్ప చట్టాన్ని ఉల్లంఘించాం. మీలాగా అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలకం. ఖబర్దార్, బెదిరింపులకు పాల్పడితే దాని మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంత దూరమైన పోనీకి మేము సిద్ధంగా ఉన్నాం. మేమేందో కూడా చూపిస్తాం. థ్యాంక్ యూ.